హాయ్ చిల్డ్రన్, ఫోర్త్ క్లాస్ పిల్లలందరికీ గుడ్ మార్నింగ్ నాన్న. మనం ఫోర్త్ క్లాస్లో మాధవ వర్మ లెసన్ చెప్పుకున్నాం. దానిలో ఆలోచించి రాయడం క్వశ్చన్స్ అనేవి కంప్లీట్ చేసుకున్నాం నాన్న. ఈరోజు సెకండ్ రోమన్ చూద్దాం. ధారాళంగా చదవండి, అర్థం చేసుకొని చెప్పండి. మన లెసన్ విన్నారు కదా, చక్కగా లెసన్ అంతా కూడా మీరు చదివారు. ఇప్పుడు అర్థం చేసుకుని ఆన్సర్స్ చెప్పేయచ్చు. ఖాళీలను పూరించండి. మాధవ వర్మ డాష్ బుద్ధి కలవాడు, ధర్మ బుద్ధి కలవాడు. సెకండ్ వన్ చూడండి. గుర్రాలను చూడడానికి డాష్ గుంపులు గుంపులుగా వచ్చారు, ప్రజలు. వృద్ధురాలు కొడుకు డాష్ పైబడి మరణించింది, శవం పైబడి. మన దేశంలోని చట్టం ప్రకారం డాష్ శిక్షార్హుడు, యువరాజు. చూడండి, ఇది శిక్షార్హుడు. చదివేటప్పుడు కరెక్ట్గా చదవన్నానా, శిక్షార్హుడు. ఫిఫ్త్ వన్ చూడండి. మాధవవర్మ డాష్ని ఉరి తీయవలసిందిగా ఆజ్ఞాపించాడు, కుమారుని. మాధవవర్మ కుమారుణ్ణి ఉరి తీయవలసిందిగా ఆజ్ఞాపించాడు అంటే ఆజ్ఞను జారీ చేశాడు. ఇక్కడ మీరు ఈ 5 బ్లాంక్స్ని నీట్ హ్యాండ్ రైటింగ్తో లైన్లు చేసుకుంటూ నీట్గా రాయాలన్నా మీ నోట్బుక్లో. టెక్స్ట్ బుక్లో ఫిల్ చేస్తారు కదా. నెక్స్ట్ వర్క్ బుక్ చూడండి. వర్క్ బుక్లో థర్డ్ రోమన్ ఖాళీలను పూరించండి. మాధవవర్మ ధర్మబుద్ధి కలవాడు. గుర్రాలను చూడడానికి ప్రజలు గుంపులు గుంపులుగా వచ్చారు. వృద్ధురాలు కొడుకు శవం పైబడి మరణించింది. మన దేశంలోని చట్టం ప్రకారం యువరాజు శిక్షార్హుడు. మాధవవర్మ డాష్ని ఉరి తీయవలసిందిగా ఆజ్ఞాపించాడు, కుమారుని. ఈ 5 బ్లాంక్స్ టెక్స్ట్ బుక్లోను వర్క్ బుక్లోను కూడా నీట్ హ్యాండ్ రైటింగ్తో ఫిల్ చేసి మీ నోట్బుక్లో నీట్ హ్యాండ్ రైటింగ్తో ఈ బ్లాంక్స్ రాసి ఆన్సర్ ఒక్కటే చదవకుండా బ్లాంక్ మొత్తం చదువుతారనుకుంటూ ఈ వీడియోని ఎండ్ చేస్తున్నానమ్మా.